మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్లోకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలపై కాలేజ్ సిబ్బంది యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘం నేతలతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. భయాందోళనకు గురైన స్టూడెంట్స్ పేరెంట్స్ కు సమాచారం అందించారు. విద్యార్థులతో మాట్లాడడం వాళ్ళు శాంతింపజేశాము. లోపల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం మాకు న్యాయం జరగట్లేదని బయట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, విద్యార్థులను లోపల ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని సంఘ నాయకులు కూడా వీరికి మద్దతుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా సాగుతుంది. సీఎంఆర్ కాలేజీ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఏసీపీ సీఐలు కాలేజ్ హాస్టల్ చేరుకున్నారు. కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ దగ్గర పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. 7 అనుమానితులను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు నమోదు చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియో దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిడెన్ కెమెరా అనేది లేదు. ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనము షీటీమ్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్ గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. 5 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు, వాళ్ళు బీహార్. వీడియోలు ఏం దొరకలేదు. అది మళ్ళీ నేను అదుపులో ఉన్నారు అన్నాక మళ్ళీ అది తప్పు. నేను కూడా చూసినాను, వెనక నెగ్లిజెన్సీ పార్టీ ఉంది. ఆ బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నది. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ మేల్ ఫిమేల్ ఉన్నారు. ఫిమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి యూజువల్ గా ఏ కాలేజీలైనా ఉంటాయి. వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం, అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చాయని చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రంతా. ఏ ఫోన్లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు. చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, దీపిగా సీఎంఆర్ కాలేజీ వ్యవహారంపై అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మాత్రం అటు విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కాలేజీ వద్ద ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక టైంలో సెక్యూరిటీ గార్డు సంబంధించినటువంటి ఆఫీస్ అవుతుందో ఆఫీస్ ను కూడా
ధ్వంసం చేసిన విద్యార్థులు అక్కడ ధర్నాకు దిగారు. ఖచ్చితంగా బాధ్యుల్ని అరెస్ట్ చేసే వరకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. దీంతో అదే ముఖ్యంగా పోలీసులు వచ్చి ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిన్న ఆందోళన విరమించారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక 5 అయితే అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పారు. 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్న సందర్భంలో అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా వారు చెప్తున్నారు. కానీ విద్యార్థులు చెప్తున్నారు ఆ కిటికీల్లోంచి కొంతమంది ఆకతాయిలు బాత్రూమ్ కిటికీలోంచి సెల్ ఫోన్ లో చిత్రీకరించే విజువల్స్ చూసాం. అప్పుడే మేము పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా వారు చెప్తున్నారు. అక్కడ హాస్టల్ భవనానికి ఆనుకునే బీర్ బాటిల్స్ కావచ్చు అవన్నీ కూడా దొరకడం కూడా అనుమానం సాధిస్తుంది. చాలా మంది ఆకతాయిలు శిక్ష వేస్తూ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు చూసే ప్రయత్నం చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే విద్యార్థులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సిఎంఆర్ కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో అయితే అంటే చాలా రోజులుగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుండడం పట్ల మాత్రం విద్యార్థులు అందులో చదువుతున్న విద్యార్థులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఇన్సిడెంట్ జరిగాయి. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ముఖ్యంగా అమ్మాయిల హాస్టల్స్ అంటే ఖచ్చితంగా చాలా వరకు సెక్యూరిటీ మెజర్స్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా ఆకతాయిలు ఈజీగా లోపలికి వచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా బాత్రూమ్స్ లో వీడియోలు తీస్తున్నా కూడా చూసే పరిస్థితి లేదు, సెక్యూరిటీ సరిగా లేదు అనేటువంటి ఆరోపణ కూడా వారు చేస్తున్నారు. మొత్తంగా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే కార్యకున్నారో వారిని అరెస్ట్ చేసేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఐ సత్యనారాయణ ప్రస్తుతం కర్లకోయిలో రాష్ట్ర వద్ద చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు, విచారణ కొనసాగిస్తున్నామని మాత్రం చెప్తున్నారు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ. లోపల ఆందోళన చేస్తున్నారు విద్యార్థిని